చింతామణిని కాదని మీనాకి ఆర్డర్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ డెకరేషన్ ని చాలా బాగా చేసి క్లయింట్ కి ఇవ్వబోతూ ఉండగా రౌడీలతో అటాక్ చేయించిన చింతామణి, రౌడీలను చితక్ కొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి మా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక మనోజ్ అయితే రూమ్ లోకి వెళ్ళి, ఏంటి రోహిణి, గుణాకి నీకు ఏమన్నా సెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నాయా? లేదు, ఏమైంది? మరి ఏమీ లేకపోతే గుణాగాడి దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావా? నీక మనోజ్ అడిగేసరికి, అది కాదు మనోజ్, ఇవన్నీ నీకు అసలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తుంటే వాళ్ళ మాటలని నువ్వు నమ్ముతున్నావు అని రోహిణి అడుగుతుంటే, ఎవరు చెప్పడం ఏంటి, నువ్వు తీసుకున్నావా లేదా ముందు అది చెప్పు రోహిణి. నువ్వు వేరే వాళ్ళ మాటలు నమ్మి నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నువ్వు మనోజ్. ఏంటో నీకు మొన్నటి నుంచి నా మీద నమ్మకం అంటేనే పోయింది. అత్తయ్య నన్ను కొట్టి నన్ను ఇలా శిక్షించినప్పటి నుంచి అసలు నువ్వు నాకు సపోర్ట్ కూడా చేయట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఏంటి మనోజ్ ఇదంతా అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, ఏమో రోహిణి, నీ గురించి ఇంకా నిజాలు ఏమన్నా ఉన్నాయేమో. మీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా కానీ మనుషులు కానీ ఎవరూ రాకపోతుంటే అసలు నీది మలేషియానా అని అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా డౌట్ పడుతున్నారు. అసలు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళావు, ఏం డిస్కషన్ జరిగింది చెప్పు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని రోహిణి అడిగేసరికి, నీకు మొత్తం మొహమ్మే చెప్పేస్తున్నాను విను రోహిణి. నువ్వు గుణాగడ్ దగ్గర అప్పు తీసుకున్నావా లేదా? అమ్మో, ఈ విషయం అసలు మనోజ్కి ఎలా తెలిసింది? నన్ను మీడా అడిగినట్టే మనోజ్ని కూడా బాలు అడిగాడా? మీనా వెళ్ళి బాలుకి చెప్పిందా? అసలు ఏంటిదంతా అని మనసులో అనుకుంటుంది రోహిణి. చెప్పు రోహిణి, అడుగుతుంటే నేనే సమాధానం చెప్పకుండా అలా నిలబడితే ఏంటి అర్థం? నువ్వు తీసుకున్నావా లేదా డబ్బులు చెప్పు, వాడి దగ్గర తీసుకున్నావా లేదా అని ఇక మనోజ్ అడిగేసరికి, అవును తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి మనోజ్, నువ్వు 2-3 సార్లు అప్పు చేసి అందరి దగ్గర దొరికిపోయినప్పుడు వాళ్ళ దగ్గర వడ్డీలు అప్పులు అన్నీ తీర్చింది నేనే. అలా అప్పులు చేసే కట్టాను. ఏం చేయమంటావు? ఒక పక్క మా నాన్నని అడుగుదామంటే మా నాన్న ఏమో ఎప్పుడు పంపలేదు. ఇప్పుడు పంపిద్దామనుకున్న పంపే పరిస్థితుల్లో లేరు. అప్పటికప్పుడు అమౌంట్ కావాలి అంటే ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా చేశాను అంతే. అన్నిసార్లు నేనేం వెళ్ళలేదు కదా, ఎందుకని రేజ్ అయిపోతున్నావు నా మీద అసలు అర్థం కాకుండా? ఎవరన్నా చెప్తే వాళ్ళ మాటలు నమ్మేయడమేనా నువ్వు అని రోహిణి అడుగుతుంటే మనోజ్ని, ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? మీనా వాళ్ళ తమ్ముడు చెప్పాడంట. మీనా వాళ్ళ తమ్ముడు గుణాగాడి దగ్గర కదా పనిచేసింది. ఆ గుణాగాడు ఎలాంటి వాడో వీళ్ళందరికీ బాగా తెలుసు. నువ్వు తీసుకెళ్లి తిరిగి అక్కడికి అప్పు చేస్తుంటే ఎందుకు నీ లైఫ్ రిస్క్లో పడుతుందని చెప్పేసి బాలు చెప్పమన్నాడని చెప్పేసి నాకు చెప్తున్నాను అంతే. అడుగుతున్నాను తీసుకున్నావా లేదా అని మాత్రమే అడిగాను. అంతకుమించి ఇక్కడ నువ్వు ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు రోహిణి. ఎందుకని ఊరికే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఏది అడిగినా ఏ చిన్నదే అడిగినా నువ్వు ఇబ్బందుల్లో పడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఇబ్బందుల్లో పడ్డం నాకేమన్నా ఆనందం అనుకుంటున్నావా? నువ్వు సుఖంగా ఉండడమే నేను కోరుకుంటాను. సరేనా రోహిణి? ఇంకొకసారి ఎప్పుడు నేను కావాలని బాధ పెడుతున్నానని కానీ కావాలని అవమానిస్తున్నానని కానీ నువ్వు ఫీల్ అవ్వకు. అమ్మకి ఎదురు చెప్పలేనే కానీ నీకు మాత్రం నేను జీవితాంతం తోడుంటాను అని మనోజ్ అయితే చెప్పడంతో, థ్యాంక్ యూ మనోజ్. ఆ డబ్బులు నీకోసం మళ్ళీ విద్య కోసం తీసుకున్నానే కానీ నా పర్సనల్ యూస్ కోసం అసలు నేను ఏది ఎప్పుడు యూస్ చేయలేదు మనోజ్. నాకు కావాలి అంటే నా జీతంలో సంపద నాకు సరిపోతుంది. నేను నిన్ను ఎప్పుడు డబ్బులు అడగలేదు. షాపింగ్కి వెళ్తాను డబ్బులు ఇవ్వని అడగలేదు. మేకప్ వేయించుకుంటాను మేకప్కి ఇవ్వని ఎప్పుడు అడగలేదు మనోజ్. నువ్వు ఇలా అర్థం చేసుకుంటే చాలు నాకు. నువ్వు ఎప్పుడు నాతో పక్కనే ఉండి నాకు సపోర్ట్ చేస్తే చాలు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అయితే టాపిక్ డైవర్ట్ చేసి ఇక మనోజ్ని అయితే కరిగించేస్తుంది. సరే ఇంకా నువ్వు ఫీల్ అవ్వకు సరేనా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పడంతో, సరే ఫీల్ అవ్వను మనోజ్ అని చెప్పేసి ఇక ఇద్దరు అయితే హక్ చేసుకుంటారు. ఏంటి మీనా చెప్పవేంటి నువ్వు రోహిణికి ఏమన్నా? అవునండి అడిగేశాను. అంటే గుణాగాడు మంచోడు కాదు కదా, తన దగ్గర డబ్బులు తీసుకుని చాలా మంది మోసపోయారు. తిని కూడా అలా అయితే మళ్ళీ ఎందుకు వచ్చింది అంటారు, ఇంట్లో పెద్ద పెంట అవుతుంది అత్తయ్య గారికి తెలిస్తే. అందుకనే నేను రోహిణికి చెప్పాను ఇంకొకసారి వాడి దగ్గర అప్పు చేయొద్దని. సరే అని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయిందండి అని ఇక మీనా అంటుంటే, అంతకు మించి తను ఇంకేం మాట్లాడుతుంది? తను అప్పు చేసిందన్న విషయం నీకు తెలిసిపోయింది కాబట్టి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంకేం మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళిపోయింది ఆ పార్లర్ అమ్మ. ఇంకా అంతకుమించి ఇంకేం పని చేస్తుంది అనుకుంటున్నావు రోహిణి నువ్వు చెప్పు. నువ్వు మీనా రోహిణికి అంతే ఉంది, ఇంకా తను అలానే ఉంటుందేమో, మారదేమో. ఆ మనోజ్ గారిని చూసి తిన కూడా మారిపోయిందేమో, ఎవరికి తెలుసు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సర్లేండి మనం చెప్పాం. మీరు చెప్పారు కదా మీ అన్నయ్యకి, నేను కూడా మీ వదినకి చెప్పాను. ఇంకెంతకు మించి మనం ఏం చేయలేం. ఇద్దరికి చెరోసగం చెప్పేశాం కాబట్టి ఇక మనం ఏం చేయలేము. ఇంకా పడుకుందాం పదండి. మన మాట వింటే బాగుపడతారు, లేకపోతే వాడి దగ్గర అప్పులు చేసి ఇంకా అలా తిరుగుతారు. మనకు అనవసరం అని చెప్పేసి ఇక మీనా చెప్పేసరికి, అబ్బా మంచిసారి ఒక్కసారి ఫస్ట్ టైం నీ నోట్లోంచి మంచి మాట వింటున్నాను మీనా. ఎవరెళ్ళపోతే మాకెందుకు అన్నట్టు ఇప్పుడు వచ్చావు నువ్వు దారిలోకి. మంచి వాళ్ళకి ఎంత మంచి చేసినా పర్లేదు మీనా, కానీ ఇలాంటి వాళ్ళకి మేము ఎంత మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు చెడ్డ కింద చూస్తారు. కాబట్టి
నువ్వు ఇప్పుడు మంచి చేద్దామని ఆలోచించావు, కానీ రోహిణికి ఎలా అర్థమవుతుంది నువ్వు మంచి చేయవేమో అన్నట్టు, వాళ్ళని చూసి మనం కుళ్ళిపోతున్నాం అన్నట్టు, అక్కడ ఇక్కడ అప్పులు చేసి మనం ఎదిగిపోతున్నాం అన్నట్టు అలా ఫీల్ అయిపోతూ ఉంటుంది రోహిణి. కాబట్టి నువ్వు ఇంకెలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచి వాళ్ళకి ఇవ్వు. రవికి శృతికి ఎలాంటి సలహా ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు, కాబట్టి వాళ్ళకి మంచి సలహా ఇస్తే చాలు అనేక బాలు చెప్పేసరికి సరేనండి అనేక మీనా వాళ్ళు అయితే పడుకుంటారు. ఇక తర్వాత రోజు మార్నింగ్ లేచి ఇక మీనా అయితే పూలమాలలు కడుతూ ఉంటుంది. అప్పుడే మీనాకి ఫోన్ కాల్ వస్తుంది. హలో మీనా గారా అండి? అవునండి, మీరెవరు? అది నిన్న మీరు పూలు ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు కదా, ఇలా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమన్నారు కదా. సర్లేండి అవన్నీ పక్కన పెట్టండి, నేను సీరియల్ యాక్టర్ని, మా ఇంట్లో చాలా మంచిగా పెళ్లి చేస్తున్నాము, ఆర్డర్ మీకు ఇద్దామని మాట్లాడదామని కాల్ చేశాను. ఒక 2-3 పిలుస్తున్నాను, మీరు కొటేషన్స్ ఇస్తే దాన్ని బట్టి ఎంత అవుతుందో ఏంటి అనేది ప్లాన్ వేసుకుందాము, సరేనా? ఒకసారి ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇదిగో ఇప్పుడే వస్తానండి అని ఇక ఫోన్ కాల్ కట్ చేస్తుంది మీనా. ఏంటి మీనా అంత ఆనందపడిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని బాలు అడిగేసరికి అదేనండి నిన్న ఇలాగా మనోజ్ వాళ్ళు డబ్బులు దొబ్బేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ నాకు ఒక బేరం తగిలింది. అలా పువ్వులు ఇలా డెకరేషన్ చేయాలని చెప్పేసి బేరం దొరికిందండి, రమ్మని కాల్ చేశారు, కొటేషన్స్ ఇస్తే దాన్ని బట్టి ఎవరికి ఇస్తారో చూస్తారంట అని ఇక మీనా అంటుంటే, మరి లాస్ట్ టైం ఎవరో వచ్చి ఆపేస్తుందన్నో, మరి పర్లేదా మనం వెళ్ళొచ్చా అని మీనా ఇక వాళ్ళు మాట్లాడుకుంటుంటే, సర్లేదు ఏం పర్లేదండి వెళ్దాము, ఆవిడ వస్తే ఆవిడ కొటేషన్ వేస్తుంది, మనం కూడా కొటేషన్ వేద్దాం, ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి చేసుకుంటారు, మనం వెళ్ళి ప్రయత్నిస్తే తప్పేముందండి పదండి అనేక బాలు మీనా అయితే ఇక ఆయన ఈ సీరియల్ లెటర్ ఇంటికి వెళ్తారు. రండి కూర్చోండి. ఓహో మీ హస్బెండా? అవునండి మా వారు. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. చింతామణి గారా మీ పేరు? అవునండి చింతామణి అని చెప్పేసి ఇక చింతామణి అంటే చింతామణి వాళ్ళు ఒక సైడ్, బాలు మీనా ఒక సైడ్ ఇంకా నించుని కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు గారు మీ పేరు బాలుయే కదా? అవునండి, మీకెలా తెలుసు? మీ గురించి సోషల్ మీడియాలో నేను చాలా చూశాను. ఒకసారి కారులో ఒక తల్లి బిడ్డ ప్రాణాన్ని కాపాడారు, ఇంకొకసారి బార్లో ఏదో తప్పు జరిగితే ఇదిగో ఈవిడే కదా మీ వైఫ్, తనే కదా వచ్చి మొత్తం నిరూపించారు బయట. మీ ఇద్దరి బాండ్ చాలా గ్రేట్ అండి, మీలాంటి నిజాయితీ పరులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు యాక్చువల్గా మీకే ఇద్దాం అనుకున్నాను, కానీ మీరని నాకు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడు పెద్ద పరిచయం లేదు కదా, బయట కూడా ఎప్పుడు తెలియదు కదా, సోషల్ మీడియాలో చూశాను, మీరు మంచి వాళ్ళని అప్పుడు అనుకున్నాను, కానీ మీరు మీ మీనా వాళ్ళ హస్బెండ్ అవుతారని మాత్రం అనుకోలేదు, నాకు ఇప్పుడు పూల్ డెకరేషన్ చేసే వాళ్ళ హస్బెండ్ అవుతారని కళ్ళ కూడా అనుకోలేదండి అని చెప్పేసి ఇక సీరియల్ యాక్టర్ అంటుంటే, థ్యాంక్ యూ సార్, మీరు మమ్మల్ని గుర్తుపట్టడం ఇలా పలకరించడమే చాలా ఎక్కువ, మీరు చాలా మంచి మనిషిలా ఉన్నారే అనేక బాలు అడుగుతుంటే, అయ్యో అదంతా మీ అభిమానం, పర్వాలేదులేండి కూర్చోండి, నేను ఇలా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనిక సీరియల్ యాక్టర్ అయితే ఎక్కడెక్కడ ఏం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాడో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక మీనాకి చింతామణికి వేరే వాళ్ళు ఎవరికో చెప్పడంతో వీళ్ళ ముగ్గురు అయితే కొటేషన్ రాసిస్తారు. ఇక కొటేషన్ అయితే ఇంచుమించుగా అందరిది సేమ్గా ఉండడంతో ఇక ప్రీవియస్ ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటారు. ప్రీవియస్ క్లయింట్స్తో కూడా ఇక సీరియల్ యాక్టర్ అయితే మాట్లాడడంతో ఇక మీనానే బాగా చేస్తుందని మీనాకైతే అప్ చెప్తాడు ఇక డెకరేషన్ కాంట్రాక్ట్ అయితే సీరియల్ యాక్టర్. అదేంటండి మాకు ఇవ్వడం మానేసి ఆ అమ్మాయికి ఇస్తున్నారేంటి అని చింతమని అడగడంతో మీ క్లయింట్స్ చాలా దారుణంగా రివ్యూ ఇచ్చారు మీ మీద, లాస్ట్ టైం కూడా డెకరేషన్ తక్కువకి చేస్తానని చెప్పేసి మీనా గారి దగ్గర నుంచి తీసేసుకున్నారంట కదా మీరు, కానీ మీనా గారు చెప్పిన కొటేషన్ కన్నా ఇంకా ఎక్కువ కొటేషన్ అయిందని చెప్పేసి ఆ కస్టమర్స్ నాకు చెప్తున్నారు. ఏంటి ఇలా చేస్తున్నారేంటి మీరు అంటే, డెకరేషన్ అవ్వకముందు ఒక రేటు, డెకరేషన్ అయిన తర్వాత ఒక రేటు చెప్తారా? మధ్యలో ఏమన్నా జరిగితే మధ్యలోంచి మీరు వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకో దిక్కు కానీ మధ్యలో ఒప్పుకునేవాడు ఎవడు ఉండడనే కదా మీ ధైర్యం. మీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. మీనా గారు ఖచ్చితంగా పైకి వస్తారు, మీనా గారికే ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను, ఇంకొకసారి మీరు జోక్యం చేసుకోకండి, మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏదైనా సరే మొత్తం మీనా గారే చూసుకుంటారు అని చెప్పేసి ఇక సీరియల్ యాక్టర్ చెప్పడంతో రారా పోదాం ఛే అని చెప్పేసి ఇక చింతమని అయితే బయటికి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకోండి మీనా గారు మీకే ఇద్దాం అనుకుంటున్నాను, ఇదిగో అడ్వాన్స్ అమౌంట్ తీసుకోండి, డెకరేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అందంగా క్వాలిటీగా చేస్తారని బయట కస్టమర్స్ అందరు చెప్తున్నారు, కాబట్టి కాస్ట్ ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మీరు మాత్రం బాగా చేసి నా చేతిలో పెట్టండి చాలు అని చెప్పేసి ఇక సీరియల్ యాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆమెకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆమెకి ఇవ్వడం మానేసి నాకు ఇచ్చారంటే మీ మంచితనం నాకు చాలా గొప్పగా అర్థమవుతుంది, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక మీనా అంటే, అదేం పర్లేదండి మీనా గారు, మిమ్మల్ని క్లయింట్స్తో మాట్లాడే కదా నేను నిర్ణయం తీసుకున్నాను, మీ క్లయింట్స్ ఏమో చెప్పిన రేటుకే చేస్తారు, చాలా
పర్ఫెక్ట్గా చేస్తారు, అందంగా చేస్తారు, క్వాలిటీగా వాడతారు అని మాత్రం మీ క్లయింట్స్ చెప్తే ఆవిడ క్లయింట్స్ మాత్రం టైంకి ఇవ్వరు. టైంకి ఇలాగా చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పడం, డబ్బులు పెంచడం ఇవన్నీ చేస్తారని వాళ్ళ క్లయింట్స్ చెప్పారు. అందుకనే నేను మీకే ఇచ్చాను. అయినా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏంటండి, ఎదిగే కొద్దీ అలాగే దిగజారిపోతూ ఉంటారు డబ్బుల కోసం. మనం అలాంటి పిచ్చి పిచ్చివి ఏం చేయంలేండి మేము అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అవునండి అది నిజమే, ఎందుకని డబ్బుల కోసం ఇంతలాగా ఫస్ట్ ఒక రేటుకి ఒప్పుకొని తర్వాత ఇంకో రేటు ఒప్పించి ఆ జనాల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదండి. అందుకనే నేను ఏదైనా డెకరేషన్ ఒప్పుకున్నానంటే ముందే మొత్తం కాస్ట్ వేసి చెప్పేస్తాను. ₹1 ఎక్కువైనా ₹1 తక్కువైనా కరెక్ట్గా వేస్తాను. అది వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఇదే ఈ స్పిరిట్ నచ్చే మీలో మీకు ఆర్డర్ ఇస్తున్నాను. సరే మీరు ఇంకా కంటిన్యూ అయిపోండి ఆర్డర్ తీసుకుని. బాలు గారు మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక సీరియల్ యాక్టర్కి చెప్పడంతో, సరే వెళ్తున్నాం సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆర్డర్ ఇచ్చినందుకు మాకు అని మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక బాలు మీనా అయితే బయటికి వచ్చేస్తారు. ఏంటి మీనా ఆయన అంత పొగిడేస్తున్నా నన్ను? కొంతమంది అంతేనండి, చేసిన మంచిని బాగా గుర్తుపెట్టుకుంటారు. మీరు ఒక తల్లి బిడ్డ ప్రాణాన్ని కాపాడితే అది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చాలా వైరల్ అయింది కదా, ఆ వైరల్ అయిన వీడియో ఈయన కూడా చూసుంటారు, అందుకనే అంతలాగా మిమ్మల్ని పొగుడుతున్నారు. పోన్లేండి, ఒక మంచి పని చేసినందుకు ఒక మంచి ఆయన కస్టమర్ దొరికాడు మనకి, చాలు. సరే నేను డెకరేషన్ గురించి అన్ని పూలు అంటే మాట్లాడుకుని వస్తాను, మీరు నన్ను దింపేస్తారా అక్కడ అనిక మీనా అడిగేసరికి, సరే పూల మార్కెట్లో దింపుతుందా మీనా అనిక బాలు పిలవడంతో ఇక బాలు మీనా అయితే ఇద్దరు పూల మార్కెట్కి వెళ్ళి ఇక పూల కాస్ట్ అయితే కనుక్కుని ఇక బాలు అయితే రైడ్కి వెళ్ళిపోతాడు. మీనా అయితే ఇక పూల మార్కెట్ దగ్గర ఉంటుంది. అప్పుడే ఇక బాలు వాళ్ళని ఫాలో అయ్యి చింతామణి వాళ్ళ మనుషులు అయితే అక్కడికి వస్తారు. ఏంటే కాంట్రాక్ట్ తీసుకున్న టైంకి వచ్చి నువ్వు చెక్కేసావు, మొత్తం దొబ్బేసావా నా కాంట్రాక్ట్ మొత్తం అని చెప్పేసి ఇక చింతామణి అడుగుతుంటే, అది నీ అదృష్టం లేక, జనాలు బయటకి నీ గురించి బ్యాడ్గా చెప్పరనుకుంటున్నావా? ఫస్ట్కేమో తక్కువ రేటుకి మాట్లాడేసుకుని ఆ తర్వాత ఎక్కువ రేటు వేసేస్తే క్లయింట్లు ఏమన్నా ఊరుకుంటారా? నెక్స్ట్ క్లయింట్ని రానివ్వకుండా చేస్తారు. నేను బాగా చేస్తున్నాను కాబట్టి, నేను కరెక్ట్గా కాస్ట్ చెప్పాను కాబట్టి నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, నా క్లయింట్స్ కాబట్టి అందరికీ నేను మంచిగా చేశాను కాబట్టి వాళ్ళందరూ కస్టమర్కి బాగా ఉన్నాయని కస్టమర్స్ అందరూ చెప్పారు. కానీ నువ్వు చేసిన పనికి కస్టమర్స్ అందరూ కోపం పెట్టుకోకుండా ఉంటారా? దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వేరే క్లయింట్ అడిగితే ఖచ్చితంగా నీ గురించి బ్యాడ్గానే చెప్తారు. అదే జరిగింది వాళ్ళ అని మీనా అంటుంటే, ఈ క్లయింట్ని నా దగ్గర నుంచి దొంగతనంగా దోచుకున్నదే కాకుండా కబుర్లు చెప్తున్నావేంటే నువ్వు అని చింతామణి అంటుంటే, దొంగతనంగా ఎవరు దోచుకోవాల్సిన అవసరం లేదు, నీ కళ్ళ ముందే కదా ఆయన మీ క్లయింట్స్కి నా క్లయింట్స్కి ఫోన్ చేసి మాట్లాడింది, మీ కళ్ళ ముందే కదా కొటేషన్ వేసి ఇమ్మని చెప్పింది. సీరియల్ యాక్టర్ల దగ్గర నీ కొటేషన్లు పప్పులు ఏమీ ఉడకవు, వాళ్ళకి తెలుసు కదా ఒక్కొక్కళ్ళు ఎంత వేసిస్తారో తెలియదేంటి? ఫస్ట్ తక్కువ కేసు తర్వాత కావాలి ఇవ్వండి అంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? నీ మీద కేసు వేస్తారు. అది ముందు గుర్తుపెట్టుకునే ఉండు. లాస్ట్ టైం నువ్వు రెచ్చగొట్టడం వల్లే నేను ఈ క్లయింట్ని మాట్లాడాను, లేకపోతే అసలు క్లయింట్ దగ్గరికి నాకు క్లయింట్ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందని కూడా విషయం నాకు తెలియదు. నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి ఇలా చేశాను అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, అంతా నువ్వే చేసుకున్నావు అక్క అయితే అని చెప్పేసి ఇంకా వెనక అట్లా చింతమ్మని మనిషి అంటుంటే, నువ్వు ఊరుకోరా అని చెప్పేసి ఇక చింతమ్మని అంటుంది. ఈ డెకరేషన్ ఎలా కంప్లీట్ చేసావో నేను కూడా చూస్తాను. ఈ డెకరేషన్ నువ్వు చేసే లోపల నేను నాశనం చేయకపోతే నా పేరు చింతమణియే కాదు అనిక చింతమణి అంటుంటే, ఏంటి డెకరేషన్ని చెడగొడతారా ఏంటి? సీరియల్ యాక్టర్కి చేసిన డెకరేషన్ చెడగొడితే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో వేస్తారు. అంతగా ఉత్సాహపడకండి. ఎలా చేస్తారో ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. నేను పర్ఫెక్ట్గా చేసిస్తాను వాళ్ళకి. అది మీరు కళ్ళారా చూసి ఆనందపడుతూ ఉండండి, సరేనా అనిక మీనా చెప్పడంతో, దీంతో ఎలా మాట్లాడాలని సరే కష్టంగానే ఉంది. కష్టపడి పైకి వచ్చాను నేను. ఇప్పుడు ఈ పొజిషన్లోంచి నేను బయటికి పోవాదలుచుకోలేదు. చెప్తాను దీని సంగతి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చింతామణి మరియు వాళ్ళ మనిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మీనా ఏంటి ఏమైంది గొడవ అని అప్పుడే ఇక బాలు అయితే మళ్ళీ వస్తాడు. అదేంటండి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం లేదు, మళ్ళీ ఆటోలో ఏమి వస్తావు, అలా వెళ్ళాక మళ్ళీ ఇక్కడ దాకానే ట్రిప్ వచ్చింది, ఈ లోపల మళ్ళీ ఇక్కడ వీళ్ళు కనిపించారు, ఏమైంది మీనా అని బాలు అడిగేసరికి, ఇంకేముందండి అక్కడ మనకి మరి ఇలాగా వచ్చింది కదా ఆర్డర్ నేను ఎలా కంప్లీట్ చేస్తానో చూస్తాను అని చెప్పేసి సవాల్ చేసి బెదిరిస్తుందండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో,
ఏంటి సవాలు చేసి బెదిరిస్తుందా? రేపు ఒక 10 మంది మేము నీ దగ్గరే ఉంటాము, ఏం చేస్తుందో చూస్తాను. అసలు డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మా మనుషులందరూ అక్కడ కాపలాగా కాస్తాము, అప్పుడు చూస్తాం ఏం చేస్తుందో అని బాలు అంటుంటే, వీళ్ళ కోసం మీ మనుషుల దాకా ఎందుకండి? నేను మా అక్కలు చాలు ఈవిడికి బుద్ధి చెప్పడానికి. ఏం పర్వాలేదు, డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మొత్తం పీకి పాకం పెట్టడానికి వస్తానని చెప్పేసి సవాల్ చేసింది. చూస్తాను వచ్చి ఎంత పీకుతుందో, ఏం సవాల్ చేస్తుందో, ఏం చేస్తుందో నేను చూస్తానండి. నాకులేం భయం ఉందనుకుంటున్నారా? మా అక్కలు నేను కలిస్తే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. రానివ్వండి, ఎంతమంది వస్తారో నేను చూసుకుంటాం. డెకరేషన్ వేళ చేసిన వాళ్ళందరం చూసుకుంటాము. చేసిందంతా పీకి పడేస్తుంటే జనాలు ఊరుకుంటారా? అంత సీనియం లేదు దానికి. ఒకవేళ వచ్చి అలాంటివి చేస్తే అప్పుడు చెప్తాను దాని సంగతి అని మీనా అంటుంటే, మీనా ఇంత ధైర్యం నీకు ఎక్కడిది మీనా అని బాలు అడుగుతుంటే, అంతేనండి కొన్ని అలానే వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇక మీనా అంటుంది బాలుతోటి. సరే అయితే పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అని చెప్పేసి ఇక బాలు అయితే కార్ ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక బాలు అయితే మళ్ళీ ట్రిప్స్కి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే విద్య దగ్గరికి వెళ్తుంది. ఏంటి అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని ఇక విద్య అడగడంతో, ఏముంది నా ప్రాణానికి, చిరాకు వచ్చేస్తుంది నా జీవితం అంటే. రోజుకి ఏదో ఒక నిజం బయటపడుతూనే ఉంది. ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి ఏదో ఒక అబద్ధం ఆడుతూనే వచ్చాను ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా గుణగాడి దగ్గర నేను అప్పులు చేస్తున్నాన్న విషయం మనోజ్కి తెలిసిపోయింది. ఏంటి? అవును, మనోజ్కి తెలిసిపోయింది. ఇంకా నయం వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పలేదు. ఒకవేళ చెప్పేసి ఉంటే మళ్ళీ ఆవిడ వచ్చి నన్ను చితక్కొట్టేది. ఈసారి మాత్రం నేను పైకే పోయేదాన్ని. చచ్చిపోతున్నాననుకో మా అత్తగారితో పడలేక, ఎప్పుడు మా నాన్న డబ్బులు పంపిస్తాడే, ఎప్పుడు ఆ డబ్బులను తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చేసి ఆ షోరూమ్ తిరిగి తీసుకొచ్చేస్తాను, మనోజ్ చేతిలో పెడతాను అన్నట్టే మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. కానీ నా పరిస్థితి మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఏం చేయను విద్య నేను అని ఇక రోహిణి బాధపడుతుంటే, నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవించక తప్పదులే రోహిణి. ఇదిగో మళ్ళీ అదే మాట కాదు, చేసిన విషయాన్నే చెప్తున్నాను. తెలుసు కదా నువ్వేం చేశావో. మళ్ళీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీనా వాళ్ళ తమ్ముడిని కావాలని ఇరికించావు. మీనా వాళ్ళ తమ్ముడి వీడియో బయటపడేలా చేశావు. మీనాని కిడ్నాప్ చేసినా ఏం మాట్లాడకుండా ఊరుకున్నావు. ఇవన్నీ చేసినందుకు ప్రతిఫలంగా రివర్స్లో నీకు ఏదో ఒకటి రాకపోతే ఎలాగ మరి? రావాలి కదా, అందుకనే దేవుడు ఇలా చేశాడు అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, చాలా బాగా చెప్తున్నావు విద్య, నువ్వు నా శత్రువుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు ఎప్పుడు చూసినా. అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, నీ ఫ్రెండ్ని కాబట్టి నీ మంచి కోరుకుని మంచి చెప్తున్నాను. నీ ఫ్రెండ్ని కాకపోతే నిన్ను వెనకాల నుంచి కాటు వేసే పాములాగా చేసి ఏదో ఒకటి దాంట్లో ఇరికించేదాన్ని నిన్ను. కానీ అలా చేయలేదు కదా, ఎప్పుడు చూసినా అంతే. ఏ రోజైనా నేను మంచిగా మారుద్దామని చూస్తాను, నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా అదే థాట్స్తో ఉండి ఎవరొకరిని ఏదో ఒకటి చేసేద్దాము అనే ఉంటావు. కానీ మార్చి బయటికి పంపుదాము అన్న మాటలు మాత్రం నీ నోట్ల నుంచి రావు కదా అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, సర్లే విద్య, నేను చెడ్డదాన్నే, ఊరుకో సరేనా? నేను చెడ్డదానని చెప్తున్నాను కదా, నా లైఫ్ బాగుండడం కోసం నేను ఎవరి లైఫ్ అని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాను అని ఇక రోహిణి అంటుంటే, వావ్, నీ లైఫ్ బాగోవడం కోసం నన్ను కూడా ఇలాగే చేస్తావా ఏదో ఒకటి అని విద్య అడుగుతుంటే, అలా ఏం చేయనులే విద్య, నువ్వు ఇంకా అలాంటి ఏం చేయకు. సరే వదిలే, టాపిక్ వదిలే. ఏదో ఇంట్లో ఇలా జరుగుతుందని చెప్పి నీకు ఇలా చెప్పానే కానీ డబ్బుల విషయం గురించి, లేకపోతే ఈ విషయం నీకు చెప్పేదాన్నే కాదు. మనోజ్కు కూడా తెలిసిపోయింది కాబట్టి అందరూ బాగా ఎక్కించి చెప్తున్నారు అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే, సరే కానీ అసలు ఎలా తెలిసింది మనోజ్కి? ఇంకెలా తెలిసింది? వీడి దగ్గర గుణగాడి దగ్గర శివగాడు పనిచేసేవాడు కదా, శివగాడు వెళ్ళి మీనాకి చెప్పాడంట, మీనా వచ్చి బాలుకి చెప్పింది, అది జరిగింది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అవునా, అంటే ఖచ్చితంగా మీ అత్తయ్యకి తెలిస్తే మీ అత్తయ్యని కంపల్సరీగా నేను బయటికి ఎంటర్ ఇచ్చి, నాకు తెలిసి జాగ్రత్తగా ఉండు రోహిణి. ఏదైనా నిజం బయటపడితే దాన్ని ముందే కవర్ చేయడానికి ఏదో ఒకటి ట్రై చేయి సరేనా? ఇలాంటి చిన్న అబద్ధాలు అయితే ఎలాగోలా కవర్ చేయొచ్చు, కానీ పెద్ద అబద్ధాలు మాత్రం కవర్ చేయలేము. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండు అని ఇక విద్య చెప్పడంతో, సరే విద్య, నువ్వు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉంటాను. ఈసారి ఒక అడుగు ముందే ఆలోచించి ఏమైనా ఆపద వస్తే ముందుగానే నేను సమాధానం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి అని ఇక రోహిణి అంటుంది. ఇక అప్పుడే మీనా ఇంటికి రావడంతో, ఏంటి ఎక్కడికి పోయావే? వంట అంటే ఎవరు చేస్తాడనుకుంటున్నావు? ఊపుకుంటూ ఊరంతా తిరిగి వచ్చావు, ఎవరు చేస్తారనుకుంటున్నావు వంట అని ఇక రోహిణిని కూడా ఆ టైంకే వస్తుంది ఇక ఇంటికి. ఏమ్మా, రోహిణి వదిన కూడా ఇప్పుడే వచ్చింది, మరి రోహిణి వదిన ఏం అడగవే, మీనా వదినే వంట చేయాలా అని రవి అంటుంటే, రేయ్ నువ్వు దానికి సపోర్ట్ చేసావంటే నీకు మర్యాద దక్కదు. ఎందుకు సపోర్ట్ చేయకూడదమ్మా? తప్పు ఉన్నప్పుడు తప్పు ఉందని మాట్లాడతాం కదా, ఎందుకని చెప్పేసి అలా అంటావు నువ్వు అని ఇక రవి అంటుంటే, పర్లేదు రవి, ఊరుకో అని చెప్పేసి ఇక మీనా అంటుంది.
ఏంటి ఊరుకునేది? ఇప్పటికిప్పుడు ఆకలేస్తే ఎవరు వండి పెడతారు మాకు? అత్తయ్య, నేను పొద్దున్నే అన్ని వండి పెట్టేసి వెళ్ళాను అత్తయ్య. ఇదిగోండి చూడండి కావాలంటే. అందరికీ 2 రకాల కూరలు, అన్నం అన్నీ వండి పెట్టేసి బయటికి వెళ్ళాను అత్తయ్య. చూడండి కావాలితే అనికరు. మీనా చూపించడంతో అది చూసి ఇక మురిసిపోతుంది ప్రభావతి అయితే. ఇందాకే తిట్టావు కదమ్మా, ఇప్పుడు ఎందుకు మురిసిపోతున్నావు మరి? మీనా ఎప్పుడు వండి పెట్టే వెళ్తుంది. మీకు వండుకోవడం కూడా చేత కాదు కదా. వండుకోవడం చేత కాదు, సంపాదించడం చేత కాదు, మొగుడిని ఎలా చూసుకోవాలో చేత కాదు. ఇంకా మీ అందరూ ఎందుకులే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అప్పుడే వచ్చి ఇక అబ్బా వీడు కూడా వచ్చేసాడా అనిక ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఏంటి, నా మీన వంట చేస్తే కానీ తినే స్థితిలో లేని మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మా మీనని అంటున్నారా? అదిగో పాలలమ్మ వచ్చింది కదా, రాత్రి దోశ చట్నీ తిన్నట్టు తిను, వెళ్ళమ్మా లక్షావతి అని ఇక బాలు చెప్పేసరికి రే ఉండరా బాబు, వద్దురా బాబు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి వద్దనేస్తుంది గట్టిగా ఇక రోహిణి ముఖం మీదే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు.